కమిషనర్ నోటీస్ వచ్చిందో దాంట్లో 11 గంటలకు అందరు కూడా రావాలన్నారు. వీళ్ళు 11:45 వరకు అక్కడనే ఉన్నారు, ప్రెస్ కాన్ఫరెన్స్ చేసుకుంటూ కూర్చున్నారు. వాళ్ళు 12 o'clock వరకు వెయిట్ చేసి కోరం లేకుంటే పోస్ట్పోన్ అయిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ 11 o'clock మళ్ళీ పెట్టినప్పుడు ఎవరిని పంపిస్తారంటే అక్కడ ఓటింగ్ మున్సిపల్ ఆఫీస్ పోవడానికి పోలీస్ బ్యారికేడ్స్ పెట్టినప్పుడు ఓన్లీ కౌన్సిలర్స్, కోఆప్షన్ మెంబర్స్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళే పోవాలి. మేము 11 o'clock ఉందని చెప్పి మేము 10:30కి బయలుదేరినాము, పోతున్నాము బ్యారికేడ్స్ దగ్గర వరకు పోయినప్పుడు అక్కడ ఎవరు లేరు, గొడవ లేదు, మా కార్యకర్తలు ఎవరు లేరు, కేవలం టీఆర్ఎస్ వాళ్ళే ధర్నా చేసుకుంటూ కూర్చున్నారు. ఎందుకు చేస్తున్నారు నాకు తెలియదు, మాకు నిజంగా తెలియదు. ఇక పోలీస్ వాళ్ళు పోయినప్పుడు వాళ్ళు క్లియర్ చేస్తున్నారు. సడన్లీ ఆ రోడ్ డివైడర్ ఉంటుంది కదా, అది తీసి విసిరేసినాడు సుమన్ మా మీద, రాళ్ళు కొట్టినాడు. ఎందుకు నాకు అర్థం కాలేదు. అక్కడ అసలు గొడవనే లేకుండే, మేము న్యాచురల్గా ఓటింగ్కి పోయినాము. యాక్చువల్లీ మీరు చూసుకుంటే చాలా మంచిగా స్టార్ట్ అయింది, ప్రమాణ స్వీకారం అందరు చేసుకున్నారు. 1/2 hour గ్యాప్ ఉండే, వాళ్ళ 1/2 hour గ్యాప్లో కూడా మాట్లాడుకుంటారు. ఎందుకంటే కేతన్పల్లిలో అందరు దగ్గరనే అందరి సంబంధాలు ఉంటాయి, వాళ్ళు మాట్లాడుకుంటారు. మేమైతే అక్కడనే కోఆప్షన్ అంటే చైర్ దగ్గరనే, రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరనే కూర్చుంటాం, అక్కడనే కూర్చున్నాం. అక్కడ వాళ్ళు మాట్లాడుతుంటే పుషింగ్ ఏదో చేసినారని చెప్పినారు, పుషింగ్ అని గడబడి అయిందని చెప్పి పోస్ట్పోన్ చేసినాం. సో మళ్ళీ ఎలక్షన్ ఉంటుంది చేసుకొని మేము ఎక్కడ, మీరు ఒక విషయం గమనించాలి, ఈ లాస్ట్ 3-4 days నుంచి సుమన్ రెగ్యులర్గా టీవీలో పోయి మేము అధికారి పార్టీ ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అని అన్నాడు. నేను వారికి ఇదే గుర్తు చేస్తున్నాను. పోయిన 5 years బ్యాక్ మున్సిపల్ ఎలక్షన్స్ కాలేదు, చెన్నూరు కేతానపల్లిలో ఎలక్షన్స్ కాలేదు. ఎందుకంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. మీరు చూసినారు అన్ని చోట్ల కూడా రూలింగ్ పార్టీ క్యాండిడేట్ ఉంటాడు, ఆపోజిట్ పార్టీ క్యాండిడేట్ ఉంటాడు, ఇండిపెండెంట్స్ ఉంటారు. ఎందుకంటే చాలా మందికి ఆశ ఉంటుంది కౌన్సిలర్ కావాలని చెప్పి. కానీ ఎక్కడైనా ఉంటేనే యునానిమస్ అవుతుందా? యునానిమస్ అయిందంటే ఏమన్నమాట, వారు గుండాయిజము దబాయించినప్పుడు పబ్లిక్ అందరూ కూడా భయపడి మీకు అరెస్ట్ చేస్తాము ఇది అని జులుం ఉన్నప్పుడే క్యాండిడేట్స్ విత్డ్రా చేస్తారు. అందు గురించి లాస్ట్ టైము చెన్నూరు కేతాన్పల్లిలో సరిగా ఎలక్షన్స్ జరగలేదు, అది అధికార దుర్వినియోగం. ఈసారి అన్ని చోట్ల ఎలక్షన్స్ అయినాయి. ఆ ఎలక్షన్స్ అయినందువల్లనే వాళ్ళు కూడా గెలిచిండ్రు. వారికి ఇబ్బంది ఏముంది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కూడా ఎలక్షన్ ప్రాసెస్లో మీరు చూస్తున్నారు, వాళ్ళు క్యాంప్ పెట్టుకున్నారు, అన్ని పెట్టుకున్నారు, అధికార పార్టీ మేమున్నాము. వారి మీద ఎక్కడైనా పోలీసు ఎవరన్నా పోయి ఏదన్నా గుండాయిజం అయిందా? మా కార్యకర్తలను పోయి ఏమన్నా చేసిండ్రా? ఎక్కడన్నా ఎఫ్ఐఆర్ ఉందా? ఏమన్నా పోలీస్ కంప్లైంట్ ఏమన్నా ఫైల్ చేసిండ్రా? ఎందుకు ఉంటేనే హైప్ చేయడము, అధికార దుర్వినియోగం చేస్తున్నారు. ఏం అధికార దుర్వినియోగం చేస్తున్నా అర్థం కాదు. నిన్న అసలు అవసరమే లేదు, ఒక ఎంపీ ఒక మినిస్టర్ కారు మీద రాళ్ళు కొట్టేది కరెక్టా? నిజంగా నాకు అర్థం కాలేదు. దాంట్లో ఏం లేదు, అక్కడ గొడవనే లేదు. ఒక హైప్ క్రియేట్ చేసుకొని ఇదంతా కూడా కేవలము మేము కూడా డెమోక్రటిక్ ప్రాసెస్ యాక్సెప్ట్ చేస్తాము. డెమోక్రటిక్ ప్రాసెస్ ప్రకారంగా కానివ్వండి, వీ హ్యావ్ నో అబ్జెక్షన్. కేతాన్పల్లిలో ఏముంది, మళ్ళీ ఎప్పుడు పెడతారో పెట్టండి, ఎలక్షన్ విల్ టేక్ ప్లేస్ అండ్ హూఎవర్ ఇస్ గట్ మెజారిటీ విల్ విన్. దాంట్లో ఏమున్నది? పుట్టినే వారి పాపం ఓడిపోయినందుకు అప్పుడు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అధికారం ఒకటేసారి పోయినందుకు కొంచెం ఉంటుంది, బాధ ఉండదని కాదు. కానీ ఈ ఫ్రస్ట్రేషన్ ఇట్లా చూపించేది అవసరం ఏముంది? నిజంగానే ఎలక్షన్ అయ్యేటప్పుడు కూడా కేవలం అలిగేషన్స్, వాళ్ళందరూ కూడా క్యాంపెయిన్ చేసుకున్నారు కదా. చెన్నూరులో క్యాంపెయిన్ చేసుకున్నారు, కేతాన్పల్లిలో క్యాంపెయిన్ చేసుకున్నారు, హరీష్ రావు వచ్చి కేతాన్పల్లిలో క్యాంపెయిన్ చేసినాడు. సో ఇక్కడ ఎక్కడ అడ్డుకున్నారు వాళ్ళను క్యాంపెయిన్ చేయడానికి? లేకుంటే ఎక్కడన్నా జులుం చేసేది ఒక ఆపర్చునిటీ కూడా లేదు. సో దీని ఏదైతే నిన్న సంఘటన జరిగిందో నిజంగానే దానిలో
ఇస్ నాట్ కరెక్ట్. మా మీద ఎందుకు రాళ్ళు పడాలండి? ఎవరైనా ఆల్రెడీ ఇద్దరికి పోలీస్ కానిస్టేబుల్స్కి దెబ్బలు తగిలినాయి, ఇంకొక కార్యకర్తకు దెబ్బ తగిలింది. అవసరం ఏముంటే నాకు అర్థం కాదు. సో నేను దానికి సివియర్గా కండెమ్ చేస్తున్నాను. ఏదైతే వారు ఇంకా అధికారంలో ఉన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు, అది సరైన కాదు. చట్టం ఉన్నది, చట్టం ప్రకారంగానే కానివ్వండి. నోబడీ ఈజ్ అబ్జెక్టింగ్, నోబడీ ఈజ్ డూయింగ్ ఎనీథింగ్ అగేన్స్ట్ ద లా. అరే అదే చెప్పినా కదా బాబు, ఫస్ట్ డే వాళ్ళు వెన్యూకి రైట్ టైంలో పోతే అయిపోయేది. ఎవరు ఆపిండ్రు? మేము ఆపలే కదా, ఆయనే లేట్ వచ్చిండు. ఎవరు ఆపిండ్రు? సెకండ్ డే అందరం పోయినాం కదా. అది ఏం చేసిండ్రు పోలీసు? ఇచ్చింది కదా బాబు, 1 hour దే హావ్ గివెన్ టైం. 1 hour ఇచ్చింది కదా. పోలీస్ ఏం చేసింది పాపము? పోలీస్ ఎక్కడ అడ్డుకున్నారు? ఫస్ట్ డే కూడా అడ్డుకున్నారా? అరే నేను ఎట్లా తీసుకొస్తున్నా? ఇది స్టాండర్డ్ అలిగేషన్. మేమేం చేసినామో మీరు చెప్పండి. ఇక్కడ అరే ఎలక్షన్ ఆఫీసర్ మీద ఎందుకు ప్రెషర్ పెడతాము? ఎలక్షన్స్ స్మూత్గా అయినాయి. ఎలక్షన్ స్మూత్ అయినప్పుడు ఎలక్షన్ ఆఫీసర్ మీద ఎందుకు పెడతాము? సంపూర్ణమైన మెజారిటీ వచ్చినప్పటికీ అరే పోలీసులని గుండాయిజం చేస్తూ, పోలీసులను వినియోగిస్తూ అనైతికంగా ఆ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి వివేక్ గారు అనైతికంగా వ్యవహరిస్తున్నారనే తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తాం. నేను మీకు అడుగుతున్నా, మీరు రెస్పాన్సిబుల్ ప్రెస్ పర్సన్స్, అక్కడ ఎవరు అడ్డుకోలేదు. ఫస్ట్ డే నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిన, పోయి కరెక్ట్ టైంలో పోయి ఓతు తీసుకొని ఎలక్షన్ విన్ అయిపోతే అయిపోయేది. మేము కూడా పోలే కదా ఫస్ట్ డే, వాళ్ళని ఎవరు ఆపలే కదా. వాళ్ళు ఎందుకు టైంలో పోలేదు? వాళ్ళు ఉట్టినే మా మీద ఎందుకు బురద చల్లాలి? బాబు రూల్స్ ప్రకారమే లైన్ 11 o'clock పోవాలి. 1 hour వెయిట్ చేసిండ్రు. దాని తర్వాత వారు నిర్ణయం తీసుకున్నా. ఐఎమ్ నాట్. రెండో రోజు కూడా పోయినాం కదా ప్రమాణ స్వీకారం. ఆయన ఎందుకు చేసిన మీరు ఆయనను ప్రశ్నించాలి. when there is no violence, మేము పోయేటప్పుడు మా మీద రాళ్ళెందుకు కొట్టిండు? కౌన్సిల్కి వెళ్తున్న ఒక మహిళా కౌన్సిలర్ కావాలని కాంగ్రెస్ వాళ్ళు రెచ్చగొట్టారు. ఈ విషయం పోలీసులకు కూడా తెలుసు, కానీ కావాలని కాంగ్రెస్ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి సుమన్. ఇగో సుమన్ పాపం ఆయన చెప్తాడు, ఆ ఫ్రస్ట్రేషన్లో చెప్తాడు. మీరు చూస్తున్నారు, మేము 12 o'clock వరకు అక్కడనే ఉన్నాము. అందరం ప్రమాణ స్వీకారం చేసినాము. 12:30కి ఇవన్నీ గొడవలు అవుతున్నాయని వాళ్ళు చేస్తున్నారు. మేము బయటకు వచ్చేస్తాం. మేము అక్కడ లేము. ఎవరు కూడా నిన్న మా మహిళా కౌన్సిలర్స్ కూడా వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ఇదే అడిగినారు. ఏమని అడిగినారు? మీరు మీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా? మీరు మా మీద రాళ్ళు ఎందుకు కొట్టినారు? ఎందుకు కొట్టినారు రాళ్ళు? ఇక్కడ స్మూత్గానే ఉండే, పీస్ఫుల్గానే ఉండే. మా మీద 1 minute బ్రదర్, అక్కడ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఆయన చెప్తాడు. ఆయన చెప్పింది కరెక్టా? ఫ్యాక్ట్స్ అక్కడ ఉన్నాయి కదా. వాళ్ళు వేసిన రాళ్ళు మా మీద, మేము ఎక్కడ వేయలే కదా. ఎక్కడ ఉందా ఏదైనా ఫోటో ఉందా? అందరు ప్రెస్ వాళ్ళు ఉండరు కదా, అన్ని చోట్ల ప్రెస్ వాళ్ళు. నిన్న సుమన్ దౌర్జన్యం ఏదైతే ఉందో ప్రెస్లో వచ్చింది, అందరు వీడియో షాట్స్ తీసుకున్నారు. మా కార్యకర్తలు ఎక్కడైనా చేసిండ్రా? అది కాక ఆయన ఏదైతే అలిగేషన్స్ పెడుతున్నాడు తాగి 1.5 hour ఉన్నారు. ఉంటుంది అప్పటి వరకు. ఎవరైనా ఆబ్జెక్ట్ నిజంగా ఉంటే ఆబ్జెక్ట్ చేస్తుండే కదా వాళ్ళు. ఇక మా మహిళా కౌన్సిలర్స్ మరి అట్లా అలిగేషన్ చేయడం తప్పు మహిళల మీద. ఆయన పాపం ఆయనకు తెలియదు, ఆయన కనుక్కోవాలి. అలిగేషన్ చేసేటప్పుడు కూడా కొంచెం ఏమన్నా దాంట్లో ఫ్యాక్ట్స్ ఉన్నట్టు అలిగేషన్స్ ఉండాలి. మేము బయటకు వచ్చినాము, నిజంగా అయినుంటే బయటకు వచ్చి ఇమీడియట్లీ కంప్లైంట్ చేయనుండే. వాళ్ళు 4 o'clock పోయి కంప్లైంట్ చేస్తుండేది. నిజంగా అయినుంటే, నిజంగా ఏదన్నా ఇట్లాంటి సంఘటన అయినుంటే ఎవరైనా నూకుంటారా? ఇంత 4 గంటలు 4 గంటలు ఉన్నారు కదా. ఇది అంతా ఆఫ్టర్ థాట్, ఒక రెచ్చగొట్టాలి, ఇది ఒక డ్రామా క్రియేట్ చేయాలని చెప్పి నిజంగా అయినుంటే మీరు చెప్పండి, ఏ మహిళనన్నా అక్కడ 4 గంటలు ఉంటే కూర్చుంటారా? ఓ ఇమీడియట్లీ పోలీస్ కంప్లైంట్ చేయాలి కదా. అది మేము పోయినాం కదా నిన్న. వాళ్ళు నెక్స్ట్ టైం ఎప్పుడు వస్తుందో ఎలక్షన్ కమిషన్ నోటిఫై చేసినప్పుడు
ఉంటుంది, ఎవరి మెజారిటీతో వాళ్ళు గెలుచుకుంటారు. నో ప్రాబ్లమ్ ఇన్ దట్. మేము ఎక్కడ కూడా వినండి, వన్స్ అగైన్ నేను రియిటరేట్ చేస్తున్నాను, ఎక్కడ కూడా ప్రాసెస్ని అడ్డుకోలేదు. వాళ్ళ క్యాండిడేట్స్, కౌన్సిలర్స్ వాళ్ళందరూ కూడా ఒక దగ్గర ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా గొడవ కాలేదు, ఇక్కడ పోలీస్ రేడ్ కాలేదు, ఏం కాలేదు. యాక్చువల్లీ నేను హుజూరాబాద్ ఎలక్షన్ నేను 1 day బిఫోర్ వికెట్ చేయమంటే పోయి హరిత విఆర్ హన్మకొండలో ఉన్నా, నా రూమ్కి వచ్చిండు సుమన్, వచ్చి రూమ్కి వచ్చి చూసుకొని పోయి మళ్ళీ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో పోలీస్ రైడ్ చేయించిండు. ఇప్పటివరకు మేము చేపించలే రేడు సుమన్ మీద. ఆయన హుజూరాబాద్ ఎలక్షన్లో నా మీద రేడ్ చేయించిందా లేదా కనుక్కోండి మీరు. మేము చేయలేదు రేడు. ఎక్కడ చేసినామండి, ఎక్కడ అడ్డుకున్నాము, ఎక్కడన్నా ఉందా? మీకు మీరందరు ప్రెస్ ఇస్ దేర్, ఎక్కడైనా చూసిండ్రా మేము అడ్డుకోవడము ఏదన్నా? అది ఏమన్నా ఉంటే తెలుస్తా కదయా. బ్రదర్ మీరు చూసినారు, వాళ్ళు వచ్చినారు, వాళ్ళే లేట్ పోయినారు, వాళ్ళు టైంలో పోయి ఉంటే అయిపోతుండే అప్పుడే. మేము పోలే కదా ఫస్ట్ డే. సార్ మళ్ళీ ఎలక్షన్ పెడితే మీ తరఫు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి క్యాండిడేట్ పెడుతున్నారా లేదా? అది బ్రదర్ మేము పాలిటిక్స్ ఆడుతున్నాం. నేను ఈరోజు నేను ఏం చెయ్యను ఇది అని నిన్న కూడా క్యాండిడేట్ పెట్టడం డెఫినెట్లీ నిన్న కూడా మా క్యాండిడేట్ ఉండే. క్యాండిడేట్ ఏముంది, ఉంటారు, ఓట్లు ఉంటే గెలుస్తారు, లేకుంటే ఓడిపోతారు, దాంట్లో ఏమున్నది. మేము చూడండి బ్రదర్, 1 minute. అరే నేనేమంటున్నాను, అరే అన్ని చోట్ల ఎలక్షన్ల సంఖ్యలు ఓటింగ్ ఉండదు, ఆ సంఖ్య లేకుంటే ఏం బ్రదర్? మీరు అడిగిన ప్రశ్నకు చెప్తున్నా, ఆ నిర్ణయం మేము ఆ రోజు తీసుకుంటాము. నేను జస్ట్ టెలింగ్ యూ, ఎప్పుడన్నా ఎలక్షన్స్ ఉన్నప్పుడు చైర్మన్షిప్ ఎలక్షన్స్ అయినా, వైస్ చైర్మన్ ఎలక్షన్ అయినా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, పార్టీ ప్రకారంగా పోతాం మేము, దాంట్లో ఏమున్నది. దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు, ఆయన అరెస్టులు ఖండిస్తున్నాము, అందుబాటులో లేకుండా చేసి అక్రమంగా. యాక్చువల్లీ హరీష్ రావుకి నిజంగా ఆయనకు ప్రజల ఏదైతే విలువ ఉన్నదో, ఆయన సుమన్ చేసిన యాక్షన్ని తీవ్రంగా ఖండించాలి. ప్రజాస్వామ్యంలో ఇట్లనా ఒక ఎలక్టెడ్ మెంబరు, ఒక 2 ఎంపీలు, ఎమ్మెల్యే ఉన్నారు, వాళ్ళ మీద రోడ్ డివైడర్ పడేస్తారండి? చూడలేదా అనే వీడియో? నిజంగా ఎప్పుడు రాళ్ళతో కొడతారా? నా విండ్ స్క్రీన్ అంతా పలిగిపోయింది. ఇజ్ ఇట్ కరెక్ట్? ఏది ఉన్నా కానీ అని ప్రొవొకేషన్ ఏం లేదు. ఇప్పుడు మా కార్యకర్తలు పోయి ప్రొవోక్ చేసి అనుకుంటే కూడా మీరు అర్థం చేసుకోవచ్చు, రెచ్చపోయి చేసినందుకు. ఇక్కడ ప్రొవొకేషనే లేదు. మేము ఓటైనకే పోయినాం కదా, మేము అక్కడ ఆ రోడ్ మీద ఓటేయడానికి పోతున్నాము. ఎందుకు కొట్టిండు? ఆ ప్రశ్న యాక్చువల్లీ హరీష్ రావు సుమన్ అడగాలి. ఎందుకయ్యా, ఎందుకు నువ్వు ఈ దుర్వినియోగం చేసినావని అసలు ప్రశ్న ఆయన అడగా, ఎందుకు కొట్టినావని. అంటే మీరు అధికారంలో మీరు ఒక మంత్రి, మీలాంటి వాళ్ళ మీదనే ప్రతిపక్షంలో ఉన్నంత పార్టీ దాడి చేసేంత బలహీనంగా ఉన్నారా మీరు అక్కడ? అది నీ క్వశ్చన్ నువ్వు ఎట్లా అడుగుతున్నావయ్యా? మంచిగా చేస్తేనేమో ఇట్లా క్వశ్చన్ అడుగుతావు, లేదు అంటే పోలీస్ దుర్వినియోగం అంటే ఎట్లా? సరేనయ్యా, నౌ ఐ హావ్ టు క్యాచ్ అ ఫ్లైట్. ఇంకే ఇదిగో చూడు బాబు, మాకు ఎవరు మీరు నిన్న ప్రమాణ స్వీకారమే అయింది కదా అక్కడ. ఆల్రెడీ ఎలక్షన్ ప్రాసెస్ ఇస్ ఆన్. మరి నెక్స్ట్ టైం ఎలక్షన్ మళ్ళీ నోటీస్ వచ్చినప్పుడు ఎలక్షన్ అవుతుంది, ఎవరు మెజారిటీ వాళ్ళు గెలుస్తారు, దాంట్లో ఏముంది. అరే బాబు నేను ఎందుకు మాట్లాడుతున్నాయా? కొత్తగూడెంలో సిపిఐ కాంగ్రెస్ పోటీ చేసి మళ్ళీ ఒకటాయి పార్టీ కూడా డైరెక్షన్స్ ఉండే మాట్లాడిందా? అందుకే అది పార్టీ ఆదేశాలు, పార్టీ ఏం చేస్తుందో పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఇగో 1 minute బాబు, 1 minute జర క్లారిఫై చేయదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీ గెలిచి ఎన్ని సంవత్సరాలు అయింది? నియర్లీ 2.5 years అయింది. ఇప్పటి వరకు నా చెన్నూరు నియోజకవర్గంలో
ఒక్క టీఆర్ఎస్ వ్యక్తినైనా అరెస్ట్ చేసినామా మీరు కనుకోండి. యాక్చువల్లీ వాళ్ళ హయాంలో ఇష్టం వచ్చినట్టు ఎప్పుడంటే అప్పుడు హౌస్ అరెస్ట్ చేయడము, పోలీస్ని పంపించడము. అసలు టీఆర్ఎస్ టైంలో ఎంత దౌర్జన్యమైందో ఎప్పుడు కాలేదు. కోదండరామ్ గారు తెలంగాణ ఉద్యమంలో ఇంత పార్టిసిపేట్ చేసినాడు. పాపం ఆయన ఇంటికి పోయి దౌర్జన్యం చేసినారు మిడ్ నైట్లో. ఎక్కడైనా అయిందా? మిడ్ నైట్లో ఎవరైనా పోయి కోదండరామ్ గారి ఇంటికి దాడి చేస్తారండి పోలీసులు? ఎవరు ఇన్స్ట్రక్షన్స్ చేస్తారు? టీఆర్ఎస్ అధికారం, టీఆర్ఎస్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా చేస్తారు. ఎక్కడైనా అయిందా టీఆర్ఎస్ నాయకుల మీద? యాక్చువల్లీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కాలేదు, ఇంకా చెన్నూరులో అసలే కాలేదు. ఇన్ని అర్చకాలు అయిన తర్వాత కూడా దట్ ఈస్ వాట్ ఈస్ డెమోక్రసీ. వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నిన్న మేము అధికారంలో ఉన్నాం, మేం చేయాలి, ఇది ఇవన్నీ కూడా చేయలేదు కదా, వాళ్ళు చేస్తున్నారు అపోజిషన్లో ఉండి. అంటే ఏదైతే 10 సంవత్సరాలు అధికారం నార్మల్ అవుతుంది, అది ఎవరైనా ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఆ బలం ఎక్కువైపోతుంది. అందు గురించి ఆ రియాక్షన్ ఎట్లా వస్తుంది? అది ఇంకా అధికారం పోయింది, మేము సరిగా ఉండాలి, చట్టం ప్రకారంగా ఉండాలని చెప్పి ఆలోచన లేదు. అదే అధికారంలో ఉండి అధికారాన్ని దుర్వినియోగం ఎట్లయితే చేస్తారో అదే చేస్తామని అనుకున్నారు. నిజంగానే చెప్పాలంటే యెస్టర్డేస్ ఇన్సిడెంట్ ఈజ్ అ వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్. ఎట్లానండి, హౌ కెన్ యూ త్రో స్టోన్స్? మంత్రి కార్ మీద స్టోన్స్ పడేస్తాడా? రోడ్ డివైడర్ మీద కొడతాడా? నాకు విండ్ స్క్రీన్ పలిగింది కదా, ఎట్లా చేస్తాడండి? అండ్ యాక్చువల్లీ హరీష్ రావు షుడ్ నో ఎట్లా, హౌ కెన్ యూ సపోర్ట్ ఇలాంటి యాక్షన్ సపోర్ట్ చేస్తున్నారు హరీష్ రావు? ఎలక్షన్ కమిషన్ విఫలమైంది కదా ఎలక్షన్ నిర్వహించడంలో. అది నన్ను అడుగుతున్నావు ఎందుకే? నువ్వు పోయి ఆయన అడుగు.